RRC Group D Grand Test 40 Physics subject. Question number 11. When the switch of an electric bell is on, then electric current in it. ఎలక్ట్రిక్ బెల్ యొక్క స్విచ్ ఆన్లో ఉన్నప్పుడు దానిలో విద్యుత్ ప్రవాహము ఏ విధంగా ఉంటుంది? స్విచ్ పైన మనము వేలును ఉంచినప్పుడు వలయము పూర్తవ్వడం జరుగుతుంది. వలయం పూర్తవుతే వలయము లోపల విద్యుత్ ప్రసారము జరుగుతుంది. ఆ తర్వాత వేలును తీసివేయగానే వలయములో నుండి ఆ భాగము డిస్కనెక్ట్ అవుతుంది. తద్వారా విద్యుత్ ప్రవాహము ఆగిపోవడం జరుగుతుంది. అందుచేత ఈ ఎలక్ట్రిక్ బెల్లులో మొదట విద్యుత్ ప్రవాహము జరిగి తర్వాత ఆగిపోతుంది. చూద్దాం ఆప్షన్స్. ఆప్షన్ ఏ ఫ్లోస్ అండ్ స్టాప్స్ ఇన్ సక్సెషన్. మొదట ప్రవహించి తర్వాత ఆగిపోవడం జరుగుతుంది. సో ఇట్ ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 36. రియాక్షన్స్ ఫేవర్డ్ బై లైట్ ఆర్ కాల్డ్. కాంతికి అనుకూలంగా ఉండే ప్రతిచర్యలు ఏవి? ఆప్షన్ ఏ ఎండోథర్మిక్ రియాక్షన్, ఉష్ణగ్రాహక చర్యలు. అడిగిన ప్రశ్న ఏంటి? మనకి లైట్ అన్నారు, కాంతి అన్నారు, ఇచ్చినది ఏమిటి? ఉష్ణం గురించి అన్నారు. కాబట్టి మనం ఇమీడియట్గా ఇది కాదు అనే ఒక కన్ఫర్మేషన్కి వచ్చేసాం. ఆప్షన్ బి ఎగ్జోథర్మిక్, ఉష్ణ మోచక. ఇది ఉష్ణానికి సంబంధించినది, అందుచేత ఇది కూడా సరి అయిన సమాధానం కాదు. ఆప్షన్ సి ఫోటోకెమికల్ రియాక్షన్, కాంతి రసాయన చర్యలు. ఎస్, కాంతి వల్ల జరిగే చర్యలు, కాంతికి అనుగుణంగా జరిగే చర్యలు కాబట్టి వీటిని కాంతి రసాయన చర్యలు అంటాము. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. వెరీ సింపుల్ క్వశ్చన్. ద రియాక్షన్స్ ఫేవర్డ్ బై లైట్, కాంతి వల్ల జరిగే చర్యలను ఏమంటారు? కాంతి రసాయన చర్యలు అంటాము. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్. క్వశ్చన్ నెంబర్ 48. Ball pen functions on which one of the following principle? బాల్ పెన్ ఈ క్రింది సూత్రాలలో దేని ఆధారంగా పనిచేస్తుంది? ఆప్షన్ ఏ బాయిల్స్ లా, బాయిల్ నియమము. ఆప్షన్ బి గ్రావిటేషనల్ ఫోర్స్, గురుత్వాకర్షణ బలము. ఆప్షన్ సి సర్ఫేస్ టెన్షన్, తలతన్యత. ఆప్షన్ డి విస్కసిటీ, స్నిగ్ధత. బాల్ పెన్ పనిచేయడంలో ఇమిడి ఉన్నటువంటి ద్రవ పదార్థ ధర్మము, ద ప్రాపర్టీ ఆఫ్ లిక్విడ్ ఈజ్ సర్ఫేస్ టెన్షన్. తలతన్యత వల్ల ఆ ద్రవము కదలడం జరుగుతుంది. అవునా? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ హియర్. క్వశ్చన్ నెంబర్ 51. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద ప్రెషర్ ఆఫ్ గ్యాసెస్. వాయువుల పీడనాన్ని కొలవడానికి ఉపయోగించే పరికరం ఏది? డైరెక్ట్ బిట్టండి. వాయు పీడనము కొలవడానికి ఉపయోగించే పరికరము మానోమీటర్. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. క్వశ్చన్ నెంబర్ 68. ఇన్ ఏ టేప్ రికార్డర్ ద సౌండ్ ఈజ్ రికార్డెడ్ ఆన్ ద టేప్ యాజ్. టేప్ రికార్డర్లోని టేపులపై ధ్వని ముద్రణ ఏ విధంగా జరుగుతుంది? ఆప్షన్ ఏ వేరియబుల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఎస్, మారుతున్న అయస్కాంత క్షేత్రము అనే కాన్సెప్ట్ ఆధారంగా టేపుల పైన ధ్వని ముద్రణ జరుగుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 69. ఏ బుల్లెట్ ఈజ్ ఫైర్డ్ ఫ్రమ్ ఏ రైఫిల్. బుల్లెట్ ఏం చేసాము? రైఫిల్ నుండి పేల్చేసాం, బయటకు పంపించాం. ట్రిగ్గర్ నొక్కగానే ఆ బుల్లెట్ బయటకు వచ్చింది. ఇఫ్ ద రైఫిల్ రీకాయిల్డ్ ఫ్రీలీ, ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద రైఫిల్ ఇన్ కంపారిజన్ టు దట్ ఆఫ్ ది బుల్లెట్ ఈస్. ఆ యొక్క రైఫిల్లో నుండి బుల్లెట్ అనేది బయటకు వెళ్ళినప్పుడు
బుల్లెట్కుండే గతిశక్తితో పోల్చితే ఈ యొక్క రైఫిల్కుండే గతిశక్తి ఏమిటి అంటున్నాడు. ఎస్, ఆప్షన్ ఏ. ఈ రైఫిల్ యొక్క గతిశక్తి ఖచ్చితంగా బుల్లెట్కుండే గతిశక్తి కన్నా తక్కువ. ఎందుకు అంటే బుల్లెట్ యొక్క వేగము చాలా చాలా ఎక్కువగా ఉంటుంది రైఫిల్ యొక్క వేగము కంటే. చేత రైఫిల్తో బుల్లెట్ను పేల్చినప్పుడు బుల్లెట్ గతిశక్తితో పోల్చితే రైఫిల్ యొక్క గతిశక్తి తక్కువగా ఉండును. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. ఎస్. Question number 76. In order that a hydrometer may float vertically in water, its center of gravity should be. Option A. ఒక హైడ్రోమీటర్ నీటిలో నిలువుగా తేలుతూ ఉండడానికి దాని గురుత్వ కేంద్రము ఏ విధంగా ఉండాలి? గురుత్వ కేంద్రాన్ని సాధారణంగా తగ్గించే ప్రయత్నం చేయాలి. అది తగ్గిస్తే ఏమవుతుంది? ఆ నీటిలో అలా కదలాడుతుంది. లేదు అంటే నీటి మట్టం నుంచి పైకి వెళ్తే అది కిందకు పడే ప్రమాదం ఉంటుంది. సో ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ వన్ ఫర్ దిస్. Namaskaram sir, welcome to IAC Institute. Now we are discussing RRC Group D Chemistry Grant Test number 40. చూడండి ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి, రైట్. 2 or more compounds with have same kind of atoms. ఇప్పుడు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూడండి, గ్లూకోజ్ ఉంది, గ్లూకోజ్ ఫ్రక్టోజ్లు ఉన్నాయి. ఇప్పుడు గ్లూకోజ్ యొక్క ఫార్ములా C6H12O6, C6H12O6, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, ఒకే అణు ఫార్ములా, కానీ దీని ప్రాపర్టీస్ వేరు, దాని ప్రాపర్టీస్ వేరు. దీన్ని బ్లడ్ షుగర్ అంటారు, దాన్ని ఫ్రూట్ షుగర్ అంటారు. అది మనకు హనీలో ఉంటుంది, ఇది సాధారణంగా గ్లూకోజ్ పౌడర్ మనందరికీ తెలుసు. ఇందులో మనకు 6 కార్బన్స్తో ఉన్నప్పుడు ఇందులో కీటో అనే ప్రమేయ సమూహం ఉంటుంది. ఇందులో కీటో అనే ప్రమేయ సమూహం ఉంటే ఇందులో ఆల్డిహైడ్ అనే ప్రమేయ సమూహం ఉంటుందండి. ఎందులో? గ్లూకోజ్లో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంటుంది గ్లూకోజ్లో. మరి అందులో కీటో ప్రమేయ సమూహం ఉంటుందండి. అంటే ఇక్కడ చూడ్డానికి ఫార్ములా పరంగా రెండు సేమ్గానే కనబడుతున్నాయి, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, బట్ డిఫరెంట్ ఇన్ ప్రాపర్టీస్. వీటిని ఏమంటారు అంటే ఐసోమర్స్ అంటారండి. అంటే ఐసోమర్ అంటే ఒకే అణు ఫార్ములాను కలిగి భిన్న ధర్మాలను కలిగి ఉన్నట్లయితే ఇందులో ఆల్డిహైడ్ ప్రమేయ సమూహం ఉంటుంది, అందులో కీటో ప్రమేయ సమూహం ఉంటుంది, కాబట్టి ఐసోమర్లు అంటారండి. నా నెక్స్ట్ క్వశ్చన్, క్రయోలైట్. క్రయోలైట్ అన్నది అల్యూమినియం యొక్క ఖనిజాలండి. ఒకటి బాక్సైట్ అంటే Al2O3 2H2O బాక్సైట్, అలానే కోరండం, అలానే క్రయోలైట్. క్రయోలైట్ దీనికి ఫార్ములా ఏంటంటే క్రయోలైట్ది Na3Al(F6). అంటే ఇదే అడిగా సోడియం అల్యూమినియం ఫ్లోరైడ్, సోడియం అల్యూమినియం ఫ్లోరైడ్ అంటే ఆన్సర్ ఏదండి? ఏ అని అర్థమవుతుందండి. ఇక్కడ ఇది ఒక అల్యూమినియం యొక్క మినరల్ ఖనిజం అండి. అలానే మనకు బంకమన్ను కూడా ఉంటుంది అల్యూమినియం ఖనిజం, దట్ ఈస్ రైట్. మనకు బాక్సైట్, అలానే కోరండం, క్రయోలైట్, ఇవి అల్యూమినియం యొక్క ఖనిజాలు అండి. నెక్స్ట్ క్వశ్చన్, అమోనియం కార్బోనేట్ యొక్క ఫార్ములా. అమోనియం అంటే NH4 పైన +1, కార్బోనేట్ అంటే CO3 పైన -2. మనం ఏం చేయాలి? ప్లస్ మైనస్లను అక్కడనే వదిలేసి క్వాంటిటీస్ పరిమాణాలను క్రిస్ క్రాస్లోకి తీసుకొస్తాం. అనగా NH4 టేకెన్ ట్వైస్, CO3 టేకెన్ 1 రాయాల్సిన అవసరం లేదు. అనగా అమోనియం కార్బోనేట్, NH4 టేకెన్ ట్వైస్, CO3. Now, move to next question. Which one of the following is not a property of nitrogen? Not a property అంటున్నాడండి. అంటే నైట్రోజన్ యొక్క ప్రాపర్టీ ధర్మము కానిది అని ఏది అంటున్నాడండి. ఇక్కడ చూడండి, ధర్మం కానిది ఏది అంటున్నాడు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇట్ కంబైన్స్ విత్ హైడ్రోజన్ అండర్ ఏ హై ప్రెషర్ సూటబుల్ టెంపరేచర్. చూడండి, ఇప్పుడు నైట్రోజన్ హైడ్రోజన్తో కలిసి మనకు అమోనియాను ఏర్పరుస్తుందండి, అమోనియాను ఏర్పరుస్తుంది. కరెక్ట్. ఇట్ కంబైన్స్ విత్ ఇట్ డస్ నాట్ సపోర్ట్స్. చూడండి, ఇక్కడ
It combines with hydrogen under high pressure and a suitable temperature in presence of catalyst. ఇక్కడ సాధారణంగా ఐరన్ అనే క్యాటలిస్ట్ అలానే మాలిబ్డినం అనే ప్రమోటర్ని యూజ్ చేస్తాం. అంటే ఇది సరి అయినదే అని అర్థమవుతుందండి. అంటే ఇది సరి అయినదే. ఇట్ అబ్జార్బ్డ్ బై స్ట్రాంగ్లీ హీటెడ్ మెగ్నీషియం. మెగ్నీషియం అనే దానిచే నైట్రోజన్ అన్నది పూర్తిగా Mg3N2గా మారుతుందండి. మెగ్నీషియం నైట్రైడ్ అంటారు. అంటే ఇది ఏర్పడుతుంది. ఇది కూడా రైటే. మనం ఏం గుర్తుపట్టాలి? సరి కానిది అని గుర్తుపట్టాలి. ఇట్ టర్న్స్ లైమ్ వాటర్ ఇంటూ మిల్కీ అన్నాడండి. అంటే ఇది సాధారణంగా లైమ్ వాటర్ని అంటే తడి సున్నపు నీటిని మనకు సాధారణంగా కార్బన్ డైఆక్సైడ్ ఏ విధంగా మారుస్తుంది? కాల్షియం కార్బోనేట్గా మారుస్తుంది. సున్నపు తేటను తెల్లని పాలవలే మార్చే పదార్థం ఏది అంటే కార్బన్ డైఆక్సైడ్. సున్నపు తేటను తెల్లని పాలవలే మార్చే పదార్థం ఏది అంటే ఏదంటే కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ తడి సున్నంతో చర్యలో పాల్గొని మనకు లైమ్ స్టోన్ కాల్షియం కార్బోనేట్ అనే తెల్లని పాలవలే మార్చేస్తూ ఉంటుంది కార్బన్ డైఆక్సైడ్ అండి. మరి ఇప్పుడు నైట్రోజన్ మారుస్తుందా? అలా మార్చదు. అంటే ఆన్సర్ ఏదండి? నాట్ కరెక్ట్ అంటే అదేనండి. అనగా ఆన్సర్ ఏదండి? రెండవది. ఏది మారుస్తుంది? కార్బన్ డైఆక్సైడ్ అనున్నది తడి సున్నంతో చర్యలో పాల్గొని కాల్షియం కార్బోనేట్ అనే తెల్లని పదార్థాన్ని ఏర్పరుస్తుంది. తెల్లని సున్నపు తేటను తెల్లని పాలవలే మార్చే పదార్థం ఏది? కార్బన్ డైఆక్సైడ్. నైట్రోజన్ మార్చదండి. కానీ ఇక్కడ నైట్రోజన్ అన్నాడు. అంటే ఆ ఇన్కరెక్ట్ ఏది అంటే బి ఇస్ ద ఇన్కరెక్ట్ ఆన్సర్. నౌ ఇన్కరెక్ట్ ఆప్షన్. నౌ మూవ్ టు నెక్స్ట్ క్వశ్చన్ సార్. ఐసోటోప్స్ ఆర్ న్యూక్లియై విచ్ హ్యావ్. మనకు ఐసోటోప్స్ అంటే ఏంది? ఉదాహరణ చూసుకుందాం ఇప్పుడే. 1H1 1H2 1H3 అంటే టోపీ డిఫరెంట్ ఉంటుంది, రిమైనింగ్ అన్నీ సేమ్ ఉంటాయి. 1 AMU 2 AMU 3 AMU అంటే వేటి పరంగా మనకు 1 2 3 ఉంటుంది. అంటే ఐసోటోపులు అంటే టోపీ వేరు, మిగతావన్నీ సేమ్. ఐసోటోపులు అంటే టాప్ వేరు, ఐసోబార్ అంటే బాటమ్ వేరు ఉంటుంది, ఐసోటోప్ అంటే టోపీ వేరు ఉంటుంది. అంటే మిగతావన్నీ సేమ్ ఉంటుంది. సేమ్ నంబర్ ఆఫ్ చూడండి అటామిక్ నెంబర్ 1 1 1 అంటే సేమ్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. మనకు అటామిక్ నెంబర్ అంటే తెలుసు, న్యూక్లియస్ షెల్స్. అటామిక్ నెంబర్ 1 మీన్స్ 1 ప్రోటాన్ 1 ఎలక్ట్రాన్. ఇక్కడ అటామిక్ నెంబర్ 1 మీన్స్ 1 ప్రోటాన్ 1 ఎలక్ట్రాన్. అటామిక్ నెంబర్ 1 మీన్స్ 1 ప్రోటాన్ 1 ఎలక్ట్రాన్. అంటే అన్నిట్లో కూడా ప్రోటాన్ల సంఖ్య ఎలా ఉంది? సమానంగా ఉందండి. అనగా రైట్ సేమ్ నంబర్ ఆఫ్ ప్రోటాన్ల సంఖ్య సమానంగా ఉన్నట్లయితే దాన్ని ఏమంటారు? ఐసోటోపులు. లేకపోతే సేమ్ అటామిక్ నెంబర్ ఉన్నట్లయితే ఐసోటోప్ అంటే టోపీ డిఫరెంట్, రిమైనింగ్ సేమ్. టాప్ డిఫరెంట్, రిమైనింగ్ సేమ్. ఐసోబార్లు అంటే బాటమ్ డిఫరెంట్, రిమైనింగ్ సేమ్. అంటే అటామిక్ వెయిట్ సేమ్గా ఉంటుంది ఐసోబార్లకండి. నా మూవ్ నెక్స్ట్ క్వశ్చన్ సార్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపౌండ్స్ ఫార్మ్స్ అన్ aqueous సొల్యూషన్ విచ్ ఈస్ అసిడిక్ వెన్ కంపేర్డ్ విత్ వాటర్. అంటే నీటితో పోల్చినప్పుడు అసిడిక్ నేచర్ని కలిగి ఉన్నటువంటిది ఏది అంటున్నాడండి. యాసిడిక్ నేచర్ కలిగి ఉన్నది ఏది అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ చూడండి సోడియం హైడ్రాక్సైడ్ వచ్చింది ఫస్ట్ దాంట్లో. సోడియం హైడ్రాక్సైడ్ ఎట్లా వస్తుంది మనకు? హైడ్రోక్లోరిక్ యాసిడ్ ప్లస్ NaOH. అంటే ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్ స్ట్రాంగ్ బేస్ చర్యలో పాల్గొన్నాయి అనుకోండి, వచ్చేది మనకు న్యూట్రల్ సాల్ట్ వస్తుంది. అంటే ఇక్కడ సాధారణంగా సార్ ఒక్క నిమిషం, ఇది కొద్దిగా మారుస్తున్నాను చూడండి. ఇక్కడ చూడండి పేర్లో ఉంటుంది సోడియం హైడ్రాక్సైడ్ అంటే NaOH. దీని pH విలువ దాదాపుగా 13 to 14 ఉంటుందండి. అంటే ఇది స్ట్రాంగ్ బేస్ అని అర్థమవుతుందండి. నా మనకి ఇక్కడ చూడండి బేరియం చూడండి, లాస్ట్ చూడండి ఇక్కడ అల్యూమినియం సల్ఫేట్ అని అన్నాడు. ఇప్పుడు చూడండి సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, H2SO4 స్ట్రాంగ్ యాసిడ్ ప్లస్ మనము అల్యూమినియం హైడ్రాక్సైడ్ను తీసుకున్నామండి. ఇది మనకు వీక్ బేస్. ఇప్పుడు ఈ రెండు రియాక్షన్లో పాల్గొనిపిస్తే స్ట్రాంగ్ యాసిడ్ వీక్ బేస్, బలమైన ఆమ్లము బలహీన క్షారము, ఈ రెండు కలిస్తే వచ్చే లవణము యొక్క స్వభావం ఏమై ఉంటుంది? లైట్గా యాసిడిక్ నేచర్ని కలిగి ఉంటుంది. స్లైట్ యాసిడిక్, దట్స్ వై అంటే స్లైట్ యాసిడిక్గా ఉన్నటువంటిది ఏదండి? అల్యూమినియం సల్ఫేట్. అంటే ఆన్సర్ ఏదండి? డి అని అర్థమవుతుందండి. మరి అదే చూడండి పొటాషియం కార్బోనేట్ చూడండి, రెండూ స్ట్రాంగ్ ఉంటాయి, మనకు కొద్దిగా బేసిక్ నేచర్ను కలిగి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ H2CO3 కార్బోనిక్ యాసిడ్ వీక్ యాసిడ్ ప్లస్ పొటాషియం హైడ్రాక్సైడ్ స్ట్రాంగ్ బేస్, బలహీన ఆమ్లము బలమైన క్షారము కలిస్తే
వచ్చే లవణం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది? కొద్దిగా క్షార స్వభావాన్ని కలిగి ఉంటుంది. కానీ ఇక్కడ మనకి ఏమడిగిండు? ఆమ్ల స్వభావం అంటే పొటాషియం కార్బోనేట్ ఆన్సర్ కాదు, బేరియం క్లోరైడ్ కానే కాదు, ఇది కూడా కాదు. అంటే ఆన్సర్ ఏదండి? అల్యూమినియం సల్ఫేట్గా చెప్తూ ఉన్నాం. అల్యూమినియం సల్ఫేట్ చూడండి, అల్యూమినియం సల్ఫేట్ వస్తుంది రెండు కలిసి, రైట్, వాటర్ వస్తూ ఉంటాయి. అంటే ఇక్కడ స్ట్రాంగ్ యాసిడ్, వీక్ బేస్, బలమైన ఆమ్లము, బలహీన క్షారము కలవగా ఏమొస్తుందండి మనకు? pH వాల్యూ 7 కన్నా తక్కువగా ఉన్నటువంటి ఆమ్లం వస్తుంది, అనగా యాసిడిక్ నేచర్ను కలిగి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్యూర్ క్రిస్టలైన్ ఫార్మ్ ఆఫ్ సిలికా, ఇసుక యొక్క స్వచ్ఛమైన రూపము, సైంటిఫిక్ ఆపరేటస్ ఫర్ పాసింగ్ అల్ట్రావైట్. ఇప్పుడు మనకు క్వార్ట్జ్ అనే స్ఫటికం ఉందండి, క్వార్ట్జ్ అనే స్ఫటికం. ఈ క్వార్ట్జ్ అనే స్ఫటికం ఏం చేస్తుంది అంటే, సపోజ్ ఈ స్ఫటికం అనుకుందాం, ఇది మనకు సిలికాన్ డయాక్సైడ్తో ఏర్పడుతుందండి. దీని గుండా యూవీ రేస్ని పంపించదు. ఇట్ కెనాట్ అలోస్ ద యూవీ రేస్, అంటే తనను గుండా యూవీ అతినీలాలోహిత కాంతిని ప్రయాణింప చేయని గాజు ఏదంటే క్వార్ట్జ్ గాజు, ఇసుక నుండి తయారు చేస్తారు. అంటే ఆన్సర్ ఏదండి? క్వార్ట్జ్ గ్లాస్ అని అర్థమవుతుంది సార్. మూవ్ అంటూ రైట్, ఈ విధంగా మనకు క్వార్ట్జ్ గ్లాస్. మరి అదే సోడా గ్లాస్ని ఎక్కడ యూజ్ చేస్తారు? విండో గ్లాస్. పైరెక్స్ గ్లాస్ను మనం టెస్ట్ ట్యూబ్లను తయారు యూజ్ చేస్తాం. ఈ విధంగా మన క్వార్ట్జ్ గ్లాస్ అంటే యూవీ ఫిల్టర్ గ్లాస్ అని చెప్తారండి. యూవీ కిరణాలను తన గుండా ప్రయాణింప చేయని గాజు క్వార్ట్జ్ గాజు ఇసుకతో తయారవుతుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ఐఏసీ ఆన్లైన్ క్లాసెస్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్సి గ్రూప్ డి గ్రాండ్ టెస్ట్ నెంబర్ 40కి సంబంధించినటువంటి బయాలజీ బైలింగ్వల్ వీడియో ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. హియర్ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. మీ మొదటి ప్రశ్న, క్రాబ్స్ బిలాంగ్స్ టు ద ఫైలం, పీతలు ఏ వర్గానికి చెందినవి? ఏ మొలస్కా, బి నిడేరియా, సి ప్లాటిహెల్మింథిస్, డి ఆర్థ్రోపోడా. సో పీతలు, క్రాబ్స్. ఓకే, సో ద క్రాబ్స్ బిలాంగ్స్ టు ద ఫైలం, క్రాబ్స్ బిలాంగ్స్ టు ద ఫైలం. పీతలు అనేటటువంటివి ఏ వర్గానికి చెందుతాయి అంటే ఆర్థ్రోపోడా. ఓకే, ఆర్థ్రోపోడా. మరి నత్తలు తీసుకుంటే మొలస్కా కిందకు వస్తాయి. ఓకే, వెన్ స్నేల్ దెన్ దే కమ్ అండర్ మొలస్కా. మొలస్కా కిందకు వచ్చేవి అంటే నత్తలు. అదే ఆర్థ్రోపోడా వర్గానికి చెందినవి అయితే పీతలు అనేవి వస్తాయి. ఓకే, మరి ఇక్కడ ఈ పీతలు తీసుకుంటే పీతలు కానీ నత్తలు కానీ వీటిలో ప్రత్యేకించి హీమోసయనిన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ టు రిమెంబర్, హీమోసయనిన్. ఓకే, హీమోసయనిన్. సో దిస్ హీమోసయనిన్ ఈజ్ present in the blood of crabs. నత్తలు మరియు పీతల యొక్క రక్తంలో హీమోసయనిన్ ఉంటుంది. హీమోసయనిన్ బ్లడ్కి ఏ కలర్ ఇస్తుంది? బ్లూ కలర్ ఇస్తుంది. సో ద బ్లూ కలర్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీమోసయనిన్. ఓకే, నీలిరంగు రక్తం. కాబట్టి ఇక్కడ నీలిరంగు రక్తం కూడా మనము యొక్క క్రాబ్ని ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. క్లియర్? అండ్ ఇఫ్ యూ టేక్ నిడేరియా, నిడేరియన్స్ ఆర్ నథింగ్ బట్ హైడ్రా, సిలెంటరేటా వర్గానికి చెందింది. ప్లాటిహెల్మింథిస్, ఫ్లాట్ వామ్స్, బల్లపరుపు పురుగులు అంటాం. ఓకే, అండ్ ఆర్థ్రోపోడా ద బిగ్గెస్ట్ ఫైలం అండ్ ద సెకండ్ బిగ్గెస్ట్ ఈజ్ మొలస్కా. క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్, ఏ సెల్యులోజిక్ వాల్ ఈజ్ ఫౌండ్ ఇన్ ద సెల్స్ ఆఫ్, సెల్యులోజ్తో నిర్మిత కణకవచం ఇందులో కనిపించును. ఏ యానిమల్స్, బి బ్యాక్టీరియా, సి ఫంగై, డి ప్లాంట్స్. సో మనం చూసుకుంటే ఇక్కడ కణకవచము బ్యాక్టీరియాలో ఉంటుంది. సెల్ వాల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద బ్యాక్టీరియా, సెల్ వాల్ ఈజ్ ప్రెజెంట్ ఇన్ ద ఫంగై, ఫంగైలో కూడా కణకవచం ఉంటుంది. నెక్స్ట్ ప్లాంట్స్ ఆల్సో కంటైన్స్ సెల్ వాల్. బట్ హియర్ ద సెల్యులోజిక్ సెల్ వాల్, సెల్యులోజిక్. ఓకే, ద సెల్ వాల్ దట్ ఈస్ మేడ్ అప్ ఆఫ్ సెల్యులోజ్, సెల్యులోజిక్ సెల్ వాల్ ఈజ్ ప్రెజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్. సో మొక్కలలో కణకవచము దేంతో తయారవుతుంది? సెల్యులోజ్తో తయారవుతుంది. ఓకే, నెక్స్ట్ మరి బ్యాక్టీరియాలో ఫంగైలో కూడా కణకవచం ఉందన్నారు కదా సార్, సెల్ వాల్. దెన్ బ్యాక్టీరియాలో దేంతో తయారవుతుంది? ఇన్ బ్యాక్టీరియా ద సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ mucopeptides, mucopeptides. This is in another way it is called murin, murin
ఆర్ మ్యూరామిక్ యాసిడ్. మ్యూరామిక్ యాసిడ్. సో మ్యూరామిక్ ఆమ్లం అన్నా మ్యూకోపెప్టైడ్స్ అన్నా మ్యూరిన్ అన్నా ఒకటే. సో బ్యాక్టీరియాలలో కణకవచము మ్యూకోపెప్టైడ్స్, మ్యూరామిక్ యాసిడ్ మ్యూరిన్తో తయారవుతుంది. ఫంగైలో తీసుకుంటే ఇన్ ఫంగై ద సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ గ్లూకోజామైన్, ఖైటిన్ పాలిమర్ ఆఫ్ గ్లూకోజామైన్. ఖైటిన్ పాలిమర్తో కూడిన గ్లూకోజామైన్. ఓకే, సో ఖైటిన్ పాలిమర్తో కూడిన గ్లూకోజామైన్, ద ఖైటిన్ పాలిమర్ ఆఫ్ గ్లూకోజామైన్. దీంతో ఫంగైలో కణకవచం అనేది తయారవుతుంది. ఓకే, సో హియర్ ఇన్ బ్యాక్టీరియా అండ్ ఫంగై నాన్ సెల్యులోజిక్ సెల్ వాల్, వెరాజ్ ఇన్ ప్లాంట్స్ సెల్యులోజిక్ సెల్ వాల్. బ్యాక్టీరియాలలో శిలీంధ్రాలలో సెల్యులోజ్ రహిత పదార్థంతో కణకవచం తయారవుతే మొక్కలలో సెల్యులోజ్తో కూడినటువంటి పదార్థంతో కణకవచం తయారవుతుంది. రిమెంబర్, సెల్యులోజ్ ఈజ్ ఏ న్యాచురల్ పాలిమర్. ఓకే, ఇట్ ఈస్ ఎ న్యాచురల్ పాలిమర్ అండ్ దిస్ సెల్యులోజ్ ఈజ్ నాట్ డైజెస్టెడ్ ఇన్ ద హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. కాన్స్టిపేషన్ను అవాయిడ్ చేస్తుంది, మలబద్ధకాన్ని తగ్గించేటటువంటి కార్బోహైడ్రేట్ ఏది అంటే సెల్యులోజ్. దెన్ వన్ మోర్ బిట్, ద కార్బోహైడ్రేట్ విచ్ ఇస్ అబండెంట్లీ ప్రజెంట్ ఇన్ ద నేచర్, ప్రకృతిలో సమృద్ధిగా లభించు కార్బోహైడ్రేట్ అంటాడు. అప్పుడు ఆన్సర్ ఏం పెట్టాలా? సెల్యులోజ్. ఓకే, సో హియర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్? క్రింది వాటిలో ఏది వృక్ష కణాలలో మాత్రమే ఉంటుంది? ఏ మైటోకాండ్రియా, బి సెల్ వాల్, సి సెల్ మెంబ్రేన్, డి వాక్యూల్. సో మైటోకాండ్రియా, కణకవచము, కణత్వచము, రిక్తిక. మరి ఇక్కడ మనం చూసుకుంటే వృక్ష కణాలు అన్నాడు, జంతు కణాలు. మరి యానిమల్ సెల్, ప్లాంట్ సెల్ చూసుకున్నప్పుడు యానిమల్ సెల్, ప్లాంట్ సెల్. ఓకే, సో దిస్ ఈజ్ ఎ ప్లాంట్ సెల్ అండ్ దిస్ ఈజ్ యానిమల్ సెల్. మరి వృక్ష కణము, జంతు కణము చూసుకున్నప్పుడు ఏ కణమైనా సజీవ కణమైతే ఖచ్చితంగా దాని చుట్టూ ప్లాస్మా త్వచం ఉండాలి. ఓకే, ద ప్లాస్మా మెంబ్రేన్ షుడ్ ప్రజెంట్ అరౌండ్ ద లివింగ్ సెల్. సో కణము యొక్క వెలుపలి పొరగా మనం దేన్ని చెప్తున్నాము? కణత్వచము లేదా ప్లాస్మా త్వచం. ఇది ప్రోటీన్లు మరియు లిపిడ్లతో తయారవుతుంది. ఓకేనా? ఇక ప్రతి కణము లోపల ఏముంటుంది? వివిధ రకాల జీవక్రియలను నిర్వర్తించడం కోసం ప్రత్యేకించిన జీవ పదార్థం, దట్ ఈజ్ నథింగ్ బట్ సైటోప్లాజం, కణద్రవ్యం అనేది ఉంటుంది. ఇక కణము యొక్క మధ్యలో కణము యొక్క బాస్గా ఎవరుంటారు? కేంద్రకము అనేటటువంటిది ఉంటుంది. ఓకే, మరి ఇక్కడ చూసుకుంటే జంతు కణాలలో ప్లాస్మా త్వచం ఉంటుంది, వృక్ష కణాలలో కూడా ప్లాస్మా త్వచం ఉంటుంది. కానీ ఇన్ ప్లాంట్ సెల్స్, ఇన్ అడిషన్ టు ద ప్లాస్మా మెంబ్రేన్, ప్లాస్మా త్వచానికి అదనంగా ఎవరు వస్తారు? కణ కవచం, సెల్ వాల్ అనేటటువంటిది వస్తుంది. ఓకేనా? సో కణ కవచము కలిగి ఉండడం వేటి యొక్క విశిష్ట లక్షణము అంటే మొక్క కణాలు అంటే వృక్ష కణాల యొక్క లక్షణం. మరి జంతు కణాలలో కణ కవచము ఉండదు, కేవలం ప్లాస్మా త్వచం మాత్రమే ఉంటుంది. నెక్స్ట్, ఇన్ ప్లాంట్ సెల్స్ వాక్యూల్ ఈజ్ ఆల్సో ప్రజెంట్, రిక్తిక కూడా ఉంటుంది. ఓకేనా? రిక్తిక కూడా ఉంటుంది. అయితే రిక్తిక అనేది జంతు కణాలలో కూడా కొన్నిటిలో అక్కడక్కడ మనకు కనబడుతుంది. ముఖ్యంగా చాలా తక్కువ పరిమాణంలో ఉన్నటువంటి రిక్తికలు, ఎస్పెషల్లీ ద ఫ్రెష్ వాటర్ ప్రోటోజోవన్స్, మంచినీటిలో నివసించేటటువంటి అమీబా వంటి జంతువులలో, ప్రోటోజోవా వర్గానికి చెందినటువంటి అమీబా వంటి జంతువులలో చిన్న సైజులో, చిన్న పరిమాణంలో ఏముంటాయి? ఈ యొక్క వాక్యూల్స్, రిక్తికలు అనేటటువంటివి ఉంటాయి. కాబట్టి రిక్తికలు చిన్నవా పెద్దవా తర్వాత పక్కన పెడితే కొద్దో గొప్ప కొన్ని జంతువుల్లో కనబడతాయి. అయితే మొక్కలలో మాత్రం ఎల్లప్పుడూ మనకు కనబడతాయి, పరిమాణంలో బాగా పెద్దవిగా ఉంటాయి. కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్ చూసుకున్నప్పుడు, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రజెంట్ ఓన్లీ ఇన్ ప్లాంట్ సెల్? సో మైటోకాండ్రియా ఈజ్ ప్రజెంట్ ఇన్ బోత్ ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్.
vacuole is present, basically plant cell, in some other animals exemption case is there, that's why it also can be considered. సెల్ మెంబ్రెయిన్ అంటే ప్లాస్మా త్వచము రెండిటిలో కూడా ఉంటుంది. మరి ఇక్కడ తేడాగా ఉండేది ఏది అంటే ఓన్లీ ద సెల్ వాల్, కణకవచం. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. క్లియర్? నెక్స్ట్, విచ్ ప్రోటీన్ షుగర్ పెయిర్ ఈజ్ ప్రజెంట్ ఇన్ మిల్క్? పాలలో ఉండే ప్రోటీను చక్కెరల జత, పాలలో ఉండే ప్రోటీను చక్కెరల జత. సో మనకిక్కడ ప్రోటీన్ ఏందో కనుక్కోవాలి, కార్బోహైడ్రేట్ అంటే షుగర్ ఏందో చెప్పాలి. దెన్ ఇఫ్ యూ టేక్ ద ప్రోటీన్ ప్రజెంట్ ఇన్ ద మిల్క్, పాలలో ఉండేటటువంటి చక్కెరను ఏమంటాము? కెసీన్. కెసీన్. ఓకే. అండ్ అంటే ఖచ్చితంగా ఫస్ట్ మనం చూసేబోయే ఆప్షన్లో కెసీన్ ఉండాలి. కెసీన్ మాత్రమే ఉన్నటువంటి ఆప్షన్స్ చూసుకుంటే రెండే ఉన్నాయి. ఆటోమేటిక్గా సిడి ఎలిమినేట్ చేయడమే. నౌ నెక్స్ట్, పాలలో ఉండేటటువంటి షుగర్ని తీసుకుంటే ద కార్బోహైడ్రేట్ ప్రజెంట్ ఇన్ ద మిల్క్ ఆర్ ద షుగర్ ప్రజెంట్ ఇన్ ద మిల్క్ ఈజ్ నథింగ్ బట్ లాక్టోజ్. ఓకే. పాలలో ఉండే చక్కెరను ఏమంటాము? లాక్టోజ్ అంటాము. పాలలో ఉండే ప్రోటీన్ను ఏమంటాము? కెసీన్ అంటాము. మరి ఇక్కడ కెసీను లాక్టోజ్ రెండు ఉన్నటువంటి జతను చూసేయాలి. ఇక్కడ రెండు ఉన్నాయి కెసీన్లో. సో హియర్ సుక్రోజ్ ఈజ్ గివెన్, దట్స్ వై ఇట్ ఈస్ రాంగ్ ఆప్షన్. నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి, కెసీన్ లాక్టోజ్. కెసీన్ లాక్టోజ్. ఓకే. సో పాలలో ఉండే ప్రోటీను చక్కెరల జత ఏది అంటే కెసీన్ అండ్ లాక్టోజ్. కెసీన్ అండ్ లాక్టోజ్. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. అండ్ ఇఫ్ యూ టేక్ ferritin, maltose, albumin, glucose. Albumin is a protein present in the egg. Glucose is a sugar present in the blood. Maltose present in the germinating seeds. Ferritin is nothing but a compound present in the blood, especially for the hemoglobin formation. Okay, ferritin means iron containing component. Clear? So here answer is option B, casein lactose. Next, bile is produced by which of the following gland? క్రింది వాటిలో ఏ గ్రంథి ద్వారా పిత్తము ఉత్పత్తి అవుతుంది? సో ద బైల్ జ్యూస్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై లివర్. ఓకే. సో లివర్ ప్రొడ్యూసెస్ బైల్ జ్యూస్. క్లియర్? ఆప్షన్ ఏ ఈస్ ద రైట్ ఆన్సర్. దెన్ ఇఫ్ యూ టేక్ దిస్ బైల్ జ్యూస్, ద ఓన్లీ డైజెస్టివ్ జ్యూస్ వితౌట్ ఎంజైమ్స్, జీర్ణ ఎంజైములు లేని జీర్ణ రసము పైత్యరసం లేదా పిత్తము. ఓకే. నెక్స్ట్, ఇన్ విచ్ ఆర్గాన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద బైల్ విల్ బి రెగ్యులేటెడ్? సో ఏ అవయవంలో ఈ పైత్యరసము యొక్క గాఢత స్థిరీకరణ చెందుతుంది అంటే గాల్ బ్లాడర్, పిత్తాశయం. ఓకే, గాల్ బ్లాడర్. అందుకనే దీన్ని ఏమంటున్నాం పర్టికులర్గా పిత్తము అని పిలుస్తున్నారు. ఓకే. దెన్ ఇఫ్ యూ టేక్ కిడ్నీస్, the chief excretory organs, gallbladder, where this bile juice is concentrated, and spleen is called emergency blood bank of the body, and it is also called the graveyard of RBC, ఎర్ర రక్త కణాల శ్మశాన వాటికగా వివర్ణిస్తాం. ఓకే. నౌ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ, లివర్. ద బ్లడ్ వెజల్ విచ్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద లివర్ ఈజ్, కాలేయానికి ఆక్సిజనేటెడ్ రక్తాన్ని తీసుకువెళ్ళే రక్తనాళం. ఏ కరోనరీ ఆర్టరీ, బి పల్మనరీ ఆర్టరీ, సి కెరోటిడ్ ఆర్టరీ, డి హెపాటిక్ ఆర్టరీ. సో కాలేయానికి ఆక్సిజన్ రక్తాన్ని, ఆక్సిజనేటెడ్ బ్లడ్ను తీసుకువెళ్ళే రక్తనాళము హెపాటిక్ ధమని. ఇక్కడ జస్ట్ మీకు ఒక ఇండికేషను, కాలేయము అన్నాడంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు గెట్ ద సెల్స్ ప్రజెంట్ ఇన్ ద లివర్. సో కాలేయంలో ఉండేటటువంటి కణాలను ఏమంటాము? హెపాటోసైట్లు అంటారు. హెపాటోసైట్లు. ఓకే. సో కాబట్టి ఇక్కడ హెపాటిక్ ఆర్టరీ, హెపాటిక్ ధమని అనేటటువంటిది సరి అయిన జవాబు అవుతుంది. అండ్ ఇఫ్ యూ టేక్ రిమైనింగ్, కరోనరీ ఆర్టరీ. కరోనరీ ఆర్టరీ ఈజ్ ద ఆర్టరీ దట్ క్యారీస్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ టు ద మజిల్స్ ఆఫ్ ద హార్ట్. గుండె యొక్క కండరాలకు ఆక్సిజన్ సహిత రక్తాన్ని తీసుకువెళ్ళే ధమనిని కరోనరీ ధమని అంటారు. పల్మనరీ ఆర్టరీ. Pulmonary artery is the blood vessel that carry deoxygenated blood from heart to lungs. ఓకే. గుండె యొక్క రైట్ వెంట్రికల్, కుడి జఠరిక నుంచి
ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులకు తీసుకెళ్లేది రక్తనాళాన్ని పల్మనరీ ఆర్టరీ అంటారు. ఓకే, అండ్ కెరోటిడ్ ఆర్టరీ అండ్ కరోనరీ ఆర్టరీ ఆల్మోస్ట్ సేమ్, యూ కెన్ సే. క్లియర్? సో దట్స్ అబౌట్ దిస్ explanation regarding this question. Option D, hepatic dhamani, hepatic artery is the right answer for the question. Next, virus stands for vital information resource under seas. Option B, vital information reason under seas. C, vital information recourse under system. D, virus information resources under seas. So virus means V stands for vital, I stands for information, R stands for resource, U stands for under, S stands for seas. So vital information resource under seas. Okay, so answer is option A. Clear? Next, which of the following pair is incorrect? క్రింది వాటిలో ఏది సరికాని జత? క్రోకడైల్ రెప్టైల్, ఫ్రాగ్ ఆంఫీబియన్, టైగర్ రెప్టైల్. ఓకే, మొసలి ఒక రెప్టైల్ సరీసృపం కాబట్టి ఇది సరి అయిన జత. కప్ప ఉభయచరం, దర్ ఈజ్ ఆల్సో రైట్ ఆప్షన్ టు బి కన్సిడర్డ్. దెన్ పులి సరీసృపం, సో పులి సరీసృపం కాదు, టైగర్ ఈజ్ ఎ మ్యామల్, టైగర్ అనేది క్షీరదం కాబట్టి ఇక్కడ సరి కానటువంటిది ఇది. ఈ రెండు కూడా సరి అయినది. నేను క్వశ్చన్ ఏం అడిగి ఉన్నాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్ ఈజ్ ఇన్కరెక్ట్ అన్నాడు కాబట్టి ఇక్కడ డి. సో దిస్ ఈజ్ డి మీన్స్ హియర్ నాట్ డి, సి సారీ. ఓకే, ఓన్లీ 3 మాత్రమే, అంటే 3 అంటే ఏంటి ఇక్కడ పులి సరీసృపం. ఓకే, సో ఓన్లీ 3. ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. నెక్స్ట్, ద ప్లాంట్స్ విచ్ గ్రో వెల్ ఓన్లీ ఇన్ లైట్ ఆర్ నోన్ యాజ్. బాగా కాంతిలో పెరిగే మొక్కలను ఏమంటారు? ఓకే, ఏ సయోఫిలస్, బి జిరోఫైట్స్, సి హీలియోఫైట్స్, డి ఎపిఫైట్స్. సో హియర్ ద ప్లాంట్స్ విచ్ గ్రో వెల్ ఓన్లీ ఇన్ లైట్, లైట్ అనగానే మనకు వచ్చేటటువంటిది హీలియోఫైట్స్. ఓకే, ఎపిఫైట్స్ అంటే అబౌవ్ ద ప్లాంట్, మొక్కల మీద పెరిగే. జిరోఫైట్స్ మీన్స్ ప్రత్యేకించి ఎడారుల్లో పెరిగేటటువంటివి అనమాట. సో హియర్ ఆన్సర్ ఆప్షన్ సి హీలియోఫైట్స్. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ద ఫాలోయింగ్ అనలైజ్డ్ డిఎన్ఏ ఫర్ ద ఫస్ట్ టైం. ఈ క్రింది వానిలో మొదటిసారి డిఎన్ఏను ఎవరు విశ్లేషించారు? ఓకే, మరి క్రింది వానిలో డిఎన్ఏను విశ్లేషించినటువంటి వారు ఎవరు అంటే ఏ ఆప్షన్ ఏ ఆర్థర్ కార్న్బర్గ్, బి హర్గోబింద్ ఖొరానా, సి ఎండబ్ల్యూ నెరన్బర్గ్, డి వాట్సన్ అండ్ క్రిక్. సో మనం ఇక్కడ తీసుకుంటే మొదటిసారిగా డిఎన్ఏను విశ్లేషించినది ఆర్థర్ కార్న్బర్గ్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ ఇఫ్ యూ టేక్ దిస్ హరగోబింద్ ఖొరానా అండ్ ఎండబ్ల్యూ నెరైన్బర్గ్, బోత్ అనలైజ్డ్ ద జెనెటిక్ కోడ్, జన్యు సంకేతాన్ని విశ్లేషణ చేసి నోబెల్ ప్రైజ్ పొందినటువంటి శాస్త్రవేత్తలలో వీరిద్దరు కూడా ఉన్నారు. ఓకే, అండ్ వాట్సన్ అండ్ క్రిక్ దే గేవ్ డబుల్ హెలికల్ మోడల్ ఫర్ డిఎన్ఏ. ఓకే, డిఎన్ఏ యొక్క ద్వికుండలీకరణ నమూనాను ఎవరు తీసుకున్నారు, ప్రతిపాదించారు? వాట్సన్ అండ్ క్రిక్. దే ఆల్సో గాట్ నోబెల్ ప్రైజ్. క్లియర్? సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఆర్థర్ కార్న్బర్గ్. ఈవెన్ హీ ఆల్సో గాట్ నోబెల్ ప్రైజ్. నెక్స్ట్, విచ్ సెల్స్ ఇన్ అవర్ బాడీ హ్యావ్ ద లీస్ట్ రీజనరేటివ్ పవర్. మన శరీరంలోని ఏ కణాలకు తక్కువ పునరుత్పత్తి శక్తి ఉంటుంది? ఏ మెదడు కణాలు బ్రెయిన్ సెల్స్, బి కండర కణాలు మజిల్ సెల్స్, సి బోన్ సెల్స్ ఎముక కణాలు, డి లివర్ సెల్స్ కాలేయ కణాలు. సో కాలేయ కణాలకు అత్యధిక పునరుత్పత్తి శక్తి ఉంది, ఎముక కణాలకు కూడా పునరుత్పత్తి శక్తి బాగానే ఉంటుంది, కండర కణాలకు కూడా ఉంటుంది. మరి ఇక్కడ తక్కువ పునరుత్పత్తి శక్తి అన్నాడు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బ్రెయిన్ సెల్స్. సో ద బ్రెయిన్ సెల్స్ ఆర్ నథింగ్ బట్ న్యూరాన్స్. ఓకే, నాడీ కణాలు అంటాం వీటిని. న్యూరాన్లు అనేటటువంటివి మెదడును తయారు చేస్తాయి. ఓకే, ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ.